హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. అందరికీ నమస్కారాలు. ఈనాటి ఇందిరమ్మ కాలనీ వాసులతోటి మమేకం కావాలి, వాళ్ళతో కలిసి కొంచెం మాట్లాడాలి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్న తరుణంలో మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో ఇటీవల కాలంలో నోడా చైర్మన్ వచ్చిన కోటారెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాలనీకి ఒక 3 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం, ఆ నిధులలో భాగంగా ఇందిరమ్మ కాలనీ వాసులు 2008లో ఈ కాలనీ ఏర్పాటు చేస్తే నాటి నుంచి నేటి వరకు కూడా టౌన్ లోకి ఎటు పోవాలన్నా కూడా రోడ్డు సౌకర్యం లేక, కాలనీలు ఇచ్చినా కూడా ఇల్లు కట్టుకోక, టౌన్ లో రెంట్లు కడుతూ ఇక్కడ ఇల్లు పోద్దని భయంతో ఏడు కొద్ది రోజులు నివసిస్తూ అన్ని రకాలుగా ప్రజలు సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని గత ఎన్నికలప్పుడు మీతో కలిసినప్పుడు నాకు తెలియటం, నాటి నుంచి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేయటం, అమృత పథకం కింద ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి కుళాయిలు కూడా బిగించే కార్యక్రమాన్ని కూడా నాంది పలకటం, అతి తొందరలోనే ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి సదుపాయం కూడా కల్పించబోతూ ఆ వాటర్ ట్యాంక్ ని కూడా కట్టినటువంటి అన్ని కూడా నిరుపయోగం ఉంటే ఇటీవల కాలంలో వాళ్ళతో రివ్యూ చేసి వాటన్నిటి కూడా ప్రారంభానికి నోచుకునే విధంగా ఈరోజు మార్పులు చేస్తున్న విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు. అయితే దురదృష్టం, గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంతం బాగా వెనకబడిపోయిన పరిస్థితి. అందుకనే నేను ఎలక్షన్ అప్పుడు మీ అందరికీ మాటిచ్చాను, ఈ ప్రాంతంలో తప్పకుండా మీకు మొట్టమొదటి రవాణా సదుపాయం కల్పించే విధంగా మీకు ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట కోసం ఈ రోజున ఈ కాలనీలో ఉన్నటువంటి దాదాపు 8,000 కుటుంబాలు బీఈడి కాలేజీ దాకా కావచ్చు, చంద్రబాబు నగర్ కావచ్చు, లేదంటే వినాయక నగర్ కావచ్చు, సాయి నగర్ కావచ్చు, జగనన్న కాలనీ వరకు కూడా ఈరోజు రోడ్డుకి రైల్వే ట్రాక్ కి పరోడ వైపు ఉంటే మీరు పోయేదానికి రోడ్డు లేదు. ప్రైవేట్ పొలాల్లో గుండా మీరు నడిచిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు రవాణా సదుపాయం ఇబ్బంది లేకుండా కలిగించాలి. ఇటు వెంగళరావు నగర్ పోవాలంటే ఇటు ఇబ్బంది ఉంది, టౌన్ లోకి పోవాలంటే ఇటువైపు ఇబ్బంది ఉంది. దీన్ని అందరినీ కూడా అనుసంధానం చేస్తూ మీకు ఒక రోడ్డు కానీ నిర్మాణం కానీ చేసినట్లయితే ఇటు తూర్పు వైపున హైవే నుంచి రోడ్లకు టౌన్ లోకి పోవడానికి కావచ్చు, ఇటు వెంగళరావు నగర్ పోవడానికి అనుకూలంగా ఉంటుందని ఈ రోజున 1,70,00,000 రూపాయలతో నిధులు మంజూరు చేయించాం. అదేవిధంగా నేను నివసించే, మీకు అందరికి కూడా తెలుసు, నేను నివసించే కాలనీలో గుండా మీరందరూ వెళ్ళేటట్టుగా, నా లేఅవుట్ లో గుండా మీరు వెళ్ళేటట్టుగా దారి ఇచ్చినప్పుడు నా కాలనీలో ఉండే వాళ్ళందరూ వచ్చి నిన్ను నమ్ముకొని ఇల్లు కొనుక్కుంటే ఈరోజు అంతమంది నడిస్తే ఏత్రింబళ్ళు, ఆటోలు, బస్సులు, లారీలు, కార్లు తిరిగితే మేము కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఇబ్బంది దుమ్ము తూలితో అవుతుందని నా కాలనీ వాసులందరూ ఇంటికి వచ్చి నా మీద ధర్నా చేసిన నేను అందరికీ చెప్పా. ఒకటి, పేదవాళ్ళు వెనక వైపు నడుస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు చూస్తే మన ఇబ్బందులు కష్టం కాదు, మనందరం త్యాగం చేయకపోతే వాళ్ళు ఈ జీవితకాలం ఇలాగే ఉంటారని చెప్పి వాళ్ళు ఒప్పించి ఈ రోజు నా ఇంటి మీదుగా ఈ రోజున అండర్ పాస్ శాంక్షన్ చేపించి ఈ రోజు మీరందరూ కూడా అతి తొందరలో ఈ రోజు గౌరవ కలెక్టర్ గారికి చూపించడానికి ఇటు రోడ్డు వేస్తే ఈ ప్రైవేట్ పొలాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల ఫ్లాట్ల పేర్ల మీద ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి కొని ఇటు కానీ రోడ్డు కానీ వేస్తే ఇటు వెంగళరావు నగర్ శివాలయం దగ్గర నుంచి కానీ ఇలా కానీ వెళ్ళటం జరిగితే అటు టౌన్ లోకి పోవడానికి కానీ, నెల్లూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇటు నుంచి వెళ్ళడానికి కానీ ఒక రింగ్ రోడ్డు లాగా ఈ రోజు టౌన్ కి ఉంటుందని మొట్టమొదటి నేను మీకోసం త్యాగం చేసి, ఎందుకంటే
నా ఇంటి దుమ్ము మయమైపోతున్నా నేనే దీనికి ముందుకు రాకపోతే ఇంకెవరు ముందుకు వస్తారని ఆలోచించి ఆ గేటు మూసేస్తున్నారు. ఇక మీకు దారి లేదని ఈ రోజు అండర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించాం. ఈ రోజు అండర్ బ్రిడ్జి జరుగుతుంది. ఈ రోజు అతి తొందరలోనే మనం అండర్ బ్రిడ్జిని ఓపెన్ చేసి అదృష్టం బాగుండే గౌరవ కలెక్టర్ గారు ఎప్పుడూ చూడటం కూడా చూపించడం కూడా జరిగింది. అతి తొందరలో ఈ పూర్తి కూడా దీని కూడా సిమెంట్ రోడ్ వేస్తే ఆల్రెడీ మా ఏరియాలో సిమెంట్ రోడ్ ఉంది. ఈ సిమెంట్ రోడ్ తో బెంగళూరు అనుసంధానం జరిగితే ఇక్కడున్న పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతం అంతా కూడా ఈ రోజు సస్యశ్యామలం అవుతుంది. రైతులు కానీ ప్రజలు కానీ ఎప్పుడైనా కూడా విద్యార్థులు కావచ్చు, లేదంటే గర్భవతులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ ప్రాంతానికి ఎప్పుడైనా రావడానికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా అసౌకర్యంగా లేకుండా ఉండడానికి ఈ రోజు కావుల్లో మొట్టమొదటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేపట్టిన సిమెంట్ రోడ్డు ఏదన్నా ఉంది అంటే అది ఒక ఇందిరమ్మ కాలనీ. ఎందుకంటే మీరు ఎంతటి ఓర్పు అంటే 2008లో కాలనీలు ఇస్తే కరెంటు లేకుండా చాలా మంది ముగ్గారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలుసు. అప్పుడు కూడా మీరు అందరినీ అప్పుడు నేను ఎంపీపీగా జల్దింకి ఉంటే నా దగ్గరకు వస్తే చాలా మందికి నేను వైర్లు కొనిచ్చి ఇచ్చా. అప్పుడు తిరిగి 96 లక్షల రూపాయలు మంజూరు చేపించి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టించి ఈ రోజు కరెంట్ ఇప్పించాం. అది తప్ప ఈ రోజుకి మళ్ళా కూడా అదే పరిస్థితి ఉంది. కానీ నేను 2024 ఎన్నికలకు వస్తే ఇళ్లలో నుంచి నన్ను చూడటానికి కూడా భయపడిన పరిస్థితి మీరు మర్చిపోయారు లేదు, నేను మర్చిపోవాలా. నేను వస్తే సింగిల్ డిజిట్, నేను వచ్చి అదే మీద కూర్చుంటే 5-6 మంది మాత్రం వచ్చారంటే భయం గుప్పిట్లో బతికినటువంటి మన పేదవాడు. అందుకే చెప్పా, పేదవాడు పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలో తప్ప మీ హక్కులు రాసుకోవడానికి, మీ హక్కులను మీరు కాపాడుకునేదానికి అడగండి అమ్మాయిన అన్నం పెట్టదు. అడగటం నేర్చుకోవాలి, పోరాటం నేర్చుకోవాలి. మీ హక్కులను మీరు పొందేంత వరకు మీరు పోరాడితేనే మనం సాధించగలం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం పని కావాలనుకున్నప్పుడు అడగటం నేర్చుకోవాలి. ఈ రోజు దురదృష్టం, రోడ్డుకి రైల్వే ట్రాక్ పడడం వైపున ఏ కాలనీకి వెళ్ళినా